తాజాగా సీఎం చంద్రబాబు చేపట్టిన సర్వే ఫలితాల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దీంతో ఇప్పుడు అక్కడ జరుగుతున్న పనులు, అక్కడి ఎమ్మెల్యే సుజనా చౌదరి పనితీరుపై ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాలనను పరుగులు పెట్టించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 175 నియోజకవర్గాల పనితీరుపై సర్వే నిర్వహించారు. వాటికి ర్యాంకులు, గ్రేడులు కేటాయించారు. ఎమ్మెల్యేల పనితీరు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సంతృప్తి వంటి అంశాల ఆధారంగా సర్వే చేపట్టారు. తాజాగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ర్యాంకులను ప్రకటించారు. వీటిని 3 గ్రేడులుగా విభజించింది. ఈ ర్యాంకింగ్స్ లో 21 నియోజకవర్గాలు A+ గ్రేడ్ ను దక్కించుకోగా 153 నియోజకవర్గాలు A గ్రేడ్ సాధించాయి. అయితే కేవలం ఒకే ఒక్క నియోజకవర్గం మాత్రమే B గ్రేడ్ లో నిలిచింది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ర్యాంకింగ్స్ లో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ వెస్ట్ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో గాజువాక, మూడో స్థానంలో కాకినాడ సిటీ, నాలుగో స్థానంలో విజయవాడ ఈస్ట్ నిలిచాయి. ఇక చివరి స్థానంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నిలిచింది. అయితే సీఎం చంద్రబాబు ప్రకటించిన ర్యాంకుల్లో 93% మార్కులతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పశ్చిమ నియోజకవర్గం భౌగోళిక పరిస్థితులు కూడా విభిన్నంగా ఉంటాయి. పేద, మధ్యతరగతి, ఉన్నత వర్గాల కలయికతో పాటు హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ కూడా దాదాపుగా సమాన సంఖ్యలో ఉంటారు. ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని మినీ భారత్ గా కూడా పిలుస్తారు. ఇక్కడ దశాబ్దాలుగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. భారీ వర్షం పడితే చాలు అనేక రహదారులు జలమయం కావడం సర్వసాధారణం. ఇక్కడ గతంలో అనేక మంది ఎమ్మెల్యేలుగా పనిచేసినప్పటికీ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యారనే చెప్పొచ్చు. ఇక 2024 ఎన్నికలలో చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థిగా కథన రంగంలోకి దిగిన సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 47,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన సుజనా చౌదరి నాటి నుంచే తన నియోజకవర్గంలోని 22 వార్డుల్లోనూ సొంతంగా కార్యాలయాలను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించారు. ఏ వార్డు ప్రజలు ఆ వార్డుల్లోనే స్థానికంగా ఉన్న తన కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇస్తే చాలు, నిర్ణీత సమయంలోనే ఆ సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తున్నారు. ఇలా వినూత్న విధానంలో సుజనా చౌదరి ప్రజలకు చేరువుగా ఉంటూ వారి కష్టాలు తీర్చడంతో అందరికీ బంధువయ్యారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కూడా పక్కాగా అమలయ్యేలా ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. ఇలా అనేక మార్గాల ద్వారా ప్రజల కన్నీళ్లు తుడుస్తున్న సుజనా చౌదరి పనితీరుతోనే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీఎం చేపట్టిన సర్వేల్లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదే అంశంపై సుజనా చౌదరి స్పందిస్తూ తన నియోజకవర్గంలో నో దందా, నో చందా అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. చేసింది 25%, 30% ఉంది, ఇంకా 70% చేయవలసి ఉంది. ఆ దిశగా వర్కౌట్ చేస్తాను. నా యాజ్ ఎమ్మెల్యేగా నేను డెలిగేట్ చేసి పని చేయించగలను. కలెక్టర్ గారితో మాట్లాడి, ఇంకోళ్ళతో మాట్లాడి అన్నీ మనమే చేయలేము. నో దందా, నో చందా అనే నినాదంతో ముందుకు తీసుకెళ్ళాం. అది కాక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాన్ని అనుసంధానం చేయడానికి ఎంత వీలైతే అంత చేసి ఆల్రెడీ ఉన్న స్కీమ్స్ని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయించగలిగితే కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి. అక్కడ ఉన్న మన ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా పెంచాలనే దిశగా తీసుకెళ్తున్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి రాష్ట్రంలోనే తొలి స్థానం దక్కడంతో కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి, బాణసంచ కాల్చి ప్రజలకు స్వీట్లు తినిపించారు. సుజనా చౌదరి ఇక్కడకు వచ్చే సమయానికి అనేక సమస్యలు ఉన్నాయని, ఆయన అనుభవంతో ఎమ్మెల్యే అయిన తర్వాత వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించాలని కూటమి పార్టీల నేతలు తెలిపారు. రాష్ట్రంలోని మొట్టమొదటి స్థానం నియోజకవర్గాల్లో అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి సాధించడంలో మొట్టమొదటి స్థానం విజయవాడ వెస్ట్ సాధించుకోవడం మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది. సుజనా చౌదరి గారు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఈ కాన్స్టిట్యున్సీలో ఒక వినూత్నంగా
రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక వినూత్నమైన ఆలోచనతో 22 డివిజన్లో కూడా 22 మంది సుజనా మిత్ర కోఆర్డినేటర్లను ఏర్పాటు చేసి వారికి ఒక వెహికల్ ఇచ్చి ప్రతి డివిజన్లో కూడా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటి కూడా అక్కడ ప్రజల ద్వారా తెలుసుకొని ఆయన ఒక ఏర్పాటు చేసిన ఆఫీస్ ద్వారా ఆ సమస్యలు పరిష్కారం అయ్యేట్టుగా, అట్లాగే అవినీతి రహితంగా పరిపాలన చూడటం నేను మొట్టమొదటిసారిగా కూడా నేను చాలా గర్వంగా చెబుతున్నా. పేదవాళ్ళుగా, అలాగే ఎవరైతే ముఠా కార్మికులు ఉన్నారో, ఎవరైతే అట్టడుగున వాళ్ళు జీవితాన్ని సాగిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆఫీస్కి వెళ్తే ఎమ్మెల్యే గారి కార్యాలయానికి ఏ పని అడిగినా సరే కాదనకుండా వాళ్ళు అడిగిన ప్రతి పనికి కూడా సారు వాళ్ళ ఆఫీస్ టీం కానీ, అలాగే సారు వాళ్ళ దగ్గర నుంచి ఉన్న ఈ సుజనా మిత్ర టీం కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క పనిని పూర్తి చేయడంలోని ఒక ఆనందాన్ని కలిగిస్తుంది. గతంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటే అభివృద్ధికి దూరం అనే నానుడి ఉండేది. కానీ సుజనా చౌదరి వచ్చాక నియోజకవర్గంలోని పరిస్థితులను పూర్తిగా మార్చేశారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు తాను అనుకున్న దానిలో 30% మాత్రమే చేశామని, భవిష్యత్తులో మరింత ఆదర్శంగా ఉండేలా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని సుజనా చౌదరి స్పష్టం చేశారు.